గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ బయటరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. సో నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. సో ఆరోగ్యం గురించి ఎందుకంత తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది మనకు అంటే ఎన్నో సమస్యలు, అంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతోటి ఈ రోజు మనం అందరము కూడా వెళ్తున్నాం. మరి అలాంటిది ఈ రోజు ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ద్వారా మనం ఎలా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి ఈ రోజు అంటే హార్ట్ అటాక్స్ సడన్ గా వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ సడన్ గా వస్తున్నాయి, వెరికోజ్ వెయిన్స్ కానివ్వండి, ఎనీథింగ్ అంటే చెప్పుకుంటూ పోతే సో మెనీ డిసీజెస్ ఈ రోజు అటాక్ అవుతున్నాయి. అంటే ఈ రోజు మనము హెల్దీగా ఉన్నాము అంటే మనం అదృష్టవంతులం అని చెప్పాలి. బట్ అన్హెల్దీ పీపుల్ ఎంతో మంది ఉన్నారు. మరి అలాంటిది ఈ రోజు మనం ఒక మంచి అవకాశం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వన్స్ అగైన్ స్వాగతం సుస్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన నా గ్రేట్ అప్లైనర్ అందరికీ, నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ప్రతి పర్సన్ కూడా అందరూ హెల్త్ గా ఉన్నారా లేదా, వాళ్ళకి ఆరోగ్యం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉందా లేదా, వాళ్ళకి అంటే ఐశ్వర్యం కావాలా అంటే రెండు కావాలి. అంటే ఆరోగ్యం కావాలి, దాంతో పాటు ఐశ్వర్యం కూడా కావాలి. మరి అలాంటప్పుడు ఈ ఈ ఆపర్చునిటీ ఏదైతే నేను ఈ రోజు మీతో షేర్ చేస్తున్నానో ఇది మీ అందరికీ ఆరోగ్యంతో పాటు అంటే ఆదాయాన్ని కూడా ఇస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ యొక్క అంటే బ్యూటిఫుల్ అన్నమాట, ఇది బ్యూటీ అనేది ఇది. సో దాని గురించి మనం ఈ రోజు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ప్రోగ్రెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ కూడా. మరి ప్రెసెంట్ డేస్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతిదీ కూడా అంటే ఫుడ్ కానివ్వండి, లేదా మన లైఫ్ స్టైల్ కానివ్వండి, లేదా ఇంకా పొల్యూషన్ కానివ్వండి, ఎనీథింగ్ ప్రతిదీ కూడా ఛాలెంజ్ అయిపోయింది. దాని వల్ల మన ఆరోగ్యం అనేది ప్రాబ్లం లో పడ్డదని చెప్పొచ్చు. అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ఒక ఛాలెంజ్ గా మారింది. సో దీనిని మనము ఒక మెడిసిన్ ఫ్రీ అంటే ఎలాంటి మెడిసిన్ లేకుండానే మనము ఈ సమాజాన్ని, ఈ సొసైటీని, మన ఫ్యామిలీని ఒక మెడిసిన్ ఫ్రీ భారత్ గా క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో సమయము, ఆరోగ్యము వీటిపై ఏ ధర వ్రాసి ఉండదు, కానీ అవి కోల్పోయినప్పుడు మనకు వాటి విలువ అర్థమవుతుంది. సో నిజమైన సంపద మన ఆరోగ్యం మాత్రమే. సో అలాంటిది మనం ఏంటో ఈరోజు చూద్దాము. సో ఈ రోజు మనం మాట్లాడుతున్న ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన కంపెనీ, సాధించిన ప్రోడక్ట్ ఫిబ్రవరి 14, 2025 లో ఇది రావడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న అంటే గ్రేట్ లీడర్, మెంటర్, పయోనీర్ ఎవరైతే ఉన్నారో వీరు ఈ వైటోరియం కంపెనీ సిఎండి గారు మిస్టర్ సాగర్ జోషి గారు. సో ఈ కంపెనీ అంటే సూరత్, గుజరాత్ లో వరల్డ్ రికార్డ్ అనేది స్థాపించడం జరిగింది 14 ఫిబ్రవరి 2025 లో. మరి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఎందుకు వచ్చింది అంటే స్టాకింగ్ బయోమెట్రిక్ మ్యాట్రసెస్ ఎట్ ద హైట్ ఆఫ్ 8.80 meters, అంటే 28 feet 10 inches అది ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసి సూరత్ లో ఇది చేయడం జరిగింది. అంటే ప్లేసింగ్ వన్ మ్యాట్రస్ ఆన్ టాప్ అనదర్, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టారు. దీనికోసం 40 members ఆపరేషన్ టీమ్స్, 3 ఇండస్ట్రియల్ క్రెయిన్స్ అవసరమయ్యాయి. ఇంకా ఈ టవరింగ్ స్టాక్ 6 hours స్టేబుల్ గా ఉంది. అంటే 6 hours దాన్ని అలాగే పెట్టేశారు స్టేబుల్ గా పడిపోకుండా. సో దీనికోసం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్, అంటే ఎడ్యుకేటర్స్, ఇంకా ఇండిపెండెంట్ జడ్జెస్, వీళ్ళు 3 countries నుంచి రావడం జరిగింది అనమాట. మరి మన కార్పొరేట్ ఆఫీసర్స్ ఏమున్నాయి, ప్రొఫైల్ అనేది చూద్దాం. కంపెనీది కంపెనీ స్టార్ట్ అయింది 9th October 2020. కరోనా టైంలో స్టార్ట్ అయింది. కరోనా అంటే కంపెనీ కూడా ఆ టైంలో ఆన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది మీరా రోడ్, ముంబైలో 1,00,000 square feet లో రైట్ నౌ ఉంది. అలాగే మీరు ఇంకొక ఫిగర్ చూస్తున్నారు, వసై అంటే ఇప్పుడు మీరా రోడ్ లో ఉంది. దాంతో పాటు వసైలో 3 లక్షల square feet
లో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఢిల్లీలో కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ 19th March 2023లో ఓపెన్ అయింది. ఇంకా 22nd March 2023లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ 46th floor లో దాదర్ ముంబైలో ఆఫీస్ అనేది స్టార్ట్ అయింది. సో అలాగే మనం చెప్పాము ఇంతకు ముందే అందరికీ ఆరోగ్యం. ఓకే, సో అందరికీ ఆరోగ్యము విజన్ ఏంటి యాక్చువల్లీ అంటే ఇండియా ఇంకా వేరే కంట్రీస్ లో కూడా అందరికీ హెల్త్ ఇవ్వాలి, ఇండియాలోనే కాదు వేరే ఎక్కడైనా కూడా ప్రతి కంట్రీలో కూడా హెల్త్ ఇవ్వాలి, ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ ఇవ్వాలి, ఇంకా బ్యాలెన్స్డ్ గా హెల్త్ అందరిది కూడా గ్రో చేయాలి, ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా ఒక బయోమెగ్నెటిజం ద్వారా ఈ వర్క్ చేయాలి అనేది కంపెనీ విజన్. అలాగే కంపెనీ మిషన్ ఏంటి అంటే కంపెనీ మిషన్ 2027 వరకు ఎలాంటి పెయిన్ లేకుండా ఎలాంటి డిసీజెస్ లేకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ ద్వారా అబౌట్ 20 million హౌసెస్ కి రీచ్ అవ్వాలి. అలాగే హై వాల్యూ హెల్త్ ని బయోమెగ్నెటిక్ ప్రోడక్ట్స్ ద్వారా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక నెట్వర్క్ మోడల్ ద్వారా పరిచయం చేసి హెల్త్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా వెల్త్ ని ఇవ్వాలి, అంటే అబౌట్ 1000+ కరోడ్పతిలను చెయ్యాలి అనేది కంపెనీ మిషన్ అన్నమాట. ఓకే, సో మరి ఈ రోజుల్లో మనకి అంటే ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్యలతోటి ఈ రోజు బాధపడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, స్లైడ్ లో చూపించిన విధంగా చూడండి, హై బీపీ అంటే ఎంతో మందికి ఈ రోజు హై బీపీ తోటి బాధపడుతున్నారు. ఒకవేళ హై బీపీని మనం ఇగ్నోర్ చేస్తే అది హార్ట్ వ్యాధికి దారి తీస్తుంది, అంటే హృదయ సమస్యలకు వెళ్ళిపోతుంది, హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. ఓకే, సో అలాగే కిడ్నీ పేషెంట్స్ ఈ రోజు చాలా మంది ఉన్నారు. మీరు అక్కడ పిక్చర్ లో చూపించిన విధంగా హెల్దీ కిడ్నీ ఎలా ఉంది, డ్యామేజ్డ్ కిడ్నీ ఎలా ఉంది చూడండి. అంటే ఈ రోజు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా ఏజ్ తో సంబంధం ఉందా అంటే ఏజ్ తోటి సంబంధం లేనే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇది వస్తూనే ఉంది. మరి అలాగే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి, హెడేక్ సమస్యలు వచ్చాయి, రకరకాల తలనొప్పులతోటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇట్స్ మైగ్రేన్ పెయిన్ అనుకోండి, సివియర్ టు సివియర్స్ ప్రాబ్లమ్స్, అంటే అది కూడా చిన్న ఏజ్ లోనే హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకా చెప్పాలంటే డయాబెటిక్ పేషెంట్స్ ఈ రోజు చాలా మంది ఉన్నారు. ఇండియా నంబర్ 1 పొజిషన్ లో డయాబెటిక్ లో నంబర్ 1 ఉంది. అంటే మీరు ఎంత క్రిటికల్ ఈ రోజు ఉందనేది మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఇగ్నోర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఈ రోజు వస్తాయో మనందరికి ఇట్స్ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్ అన్నమాట. డయాబెటిక్ అనేది చాలా ఉంది. అలాగే అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి హెల్త్ సమస్యలు. దాంతో పాటు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే గట్ కి సంబంధించిన ఎన్నో వ్యాధులు, అంటే జీర్ణాశయానికి సంబంధించిన ఒకటి ఎసిడిటీ అనుకోండి, ఇండైజెషన్ అనుకోండి, కాన్స్టిపేషన్ అనుకోండి, అల్సర్స్ అనుకోండి, సో మెనీ డిసీజెస్. అలాగే చిన్న వర్క్ చేస్తే కూడా మనం చేయలేకపోతున్నాం, అంటే ఎక్కడికక్కడ జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇది కూడా అంటే 20 years 30 years వాళ్ళకు కూడా జాయింట్ పెయిన్స్, వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయలేని పరిస్థితి. ఇంకా చూస్తే హార్ట్ బర్నింగ్ కూడా స్టార్ట్ అయింది ఈరోజు చాలా మందికి. మరి వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నాం? ఓకే, సో మనము ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది వాడుతున్నాం, రైట్? అలాగే మన ఇంట్లో నవేడేస్ ఒక చిన్న మెడిసిన్ కిట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. అలాగే మెడిసిన్స్ డైలీ వాడడం ఫుడ్ లో ఒక భాగమైందని చెప్పొచ్చు. యాజ్ ఎ ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం, మెడిసిన్ కూడా అలాగే తీసుకుంటున్నాం. సపోజ్ మీరు స్టమక్ ఏక్ వచ్చింది, హెడేక్ వచ్చింది, లేదా మీకు వామిటింగ్ సెన్సేషన్ అయింది, ఎసిడిటీ వచ్చింది, ఏది ఉన్నా సరే ఏం చేస్తున్నాము, వెంటనే మెడికల్ షాప్ కి వెళ్తాం, ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని వస్తాం, వేసేసుకుంటాం, అక్కడికి అది క్యూర్ అక్కడికి అది స్టాప్ అవుతుంది. మళ్ళీ రాదా అంటే డెఫినెట్లీ ఇది వస్తుంది మళ్ళీ. అలాగే మనం ఒక డైలీ ఒక 2-3 టాబ్లెట్స్ కాకుండా 10 to 12 టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం రైట్ నౌ. మరి ఏదైనా టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే అది కంట్రోల్ చెయ్యదు, క్యూర్ మాత్రమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే డయాబెటిక్, నేను అన్నట్టు డయాబెటిక్ పేషెంట్ ని తీసుకుంటే, షుగర్ వ్యాధి ఎప్పుడైతే ఒక వ్యక్తికి 20 years నుంచి షుగర్ పేషెంట్స్ మనం చూస్తున్నాం, వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు 20 years నుంచి షుగర్ ఉంది. మరి డాక్టర్ దగ్గర వెళ్ళి నాకు షుగర్ ఎప్పుడు తగ్గుతుంది డాక్టర్, నేను ఈ టాబ్లెట్లు ఎప్పటిదాకా వేసుకోవాలి, డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్డ్ టాబ్లెట్స్ అనేది ఇస్తారు, మరి నేను ఎప్పటిదాకా వేసుకోవాలంటే మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్తారు వాళ్ళు, అవునా?
మరి లైఫ్ లాంగ్ ఎందుకు వేసుకోవాలి? 20 ఇయర్స్ నుంచి మనం టాబ్లెట్లు వేసుకున్నప్పుడు తగ్గిపోవాలి ఈ పాటికి, మరి ఎందుకు తగ్గడం లేదు? అంటే మెడిసిన్ ఏదైనా సరే, మీరు థైరాయిడ్ కి తీసుకోండి, బీపీకి తీసుకోండి, లేకపోతే డయాబెటిక్ తీసుకోండి, ఏదైనా తీసుకుంటే అది ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది, క్యూర్ చేయదు. కంట్రోల్ అంటే ఏంటి? సపోజ్ ఒక షుగర్ వ్యాధి ఉంది, ఆయనకు ఒక 400 ఉంది అన్నట్టు షుగర్. టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టేబుల్ గా ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వకుండా ఆ టాబ్లెట్ అనేది కాపాడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు టాబ్లెట్ వేసుకోలేదో అది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్ టాబ్లెట్ ఇస్తారు, కానీ దాన్ని సమూలంగా నాశనం చేయడానికి టాబ్లెట్ అనేది వర్క్ చేయదు. అంటే రూట్ కాజ్ మీద ఆ టాబ్లెట్ వర్క్ చేయలేదు, అంటే క్యూర్ చేయడం లేదు, ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేస్తుంది. మరి మనం ఏదైనా నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం, హెడేక్ చాలా వాడుతుంటాం, స్టమక్ ఏక్ వాడుతుంటాం, ఏదైనా పెయిన్ ఉంటే. మరి ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలాగే మనము డైలీ సమ్ ఇయర్స్ టుగెదర్ టాబ్లెట్లు వాడడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి? ఎందుకు ఇలా డిసీజెస్ అనేది వస్తున్నాయి అంటే రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్ మనం చూద్దాం. దాంట్లో 2 కారణాలు ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి 90% ఆఫ్ డిసీజెస్ మన శరీరంలో, ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ తగ్గిపోవడం. సెకండ్ వన్ వచ్చేసి లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ, అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం. మరి మన శరీరంలో 78 ఆర్గాన్లు ఉన్నాయి. ఓకే, మరి 78 ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా కానీ, గాలి ద్వారా, లేకపోతే ఫుడ్ లేదా వాటర్ ఇలా మన శరీరంలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంటర్ అయినందువల్ల మన బాడీ ఎలా తయారవుతుందంటే వీక్ గా అయిపోతుంది, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో దానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే మన బాడీలో ఆర్గాన్ లో ఉన్న అంటే ఈ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం. ఓకే, మరి ఇలా ఇక్కడ సో మెనీ డిసీజెస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మనం ఒకసారి చూద్దాము. అంటే విజన్ లాస్, అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అలాగే నిద్ర సరిగ్గా రాకపోవడం, గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్, అలాగే పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్, ఆర్థరైటిస్ డిసీజ్, లంగ్స్ లివర్ లో ఫెయిల్యూర్ అవ్వడం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడం, బ్లడ్ క్లాటింగ్, తర్వాత మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అంటే పీరియడ్స్ కరెక్ట్ గా రాకపోవడం లేడీస్ కి, పిసిఓడి సమస్యలు, స్కిన్ డిసీజ్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, అలాగే ఇంకా చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పైల్స్, పారాలసిస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్, యూరినరీ డిసీజెస్, ఫ్యాటిక్, వీక్నెస్, లో ఎనర్జీ. ఇంకా చూస్తే మనకి బ్రెయిన్ లో స్ట్రోక్ రావడం, ట్యూమర్ ఏర్పడడం, అల్జిమర్, సో సొరియాసిస్, వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్ బాడీలో ఏర్పడడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఒబెసిటీ పెరగడం, హార్ట్ అటాక్స్ రావడం, డయాబెటిక్ రావడం, పార్కిన్సన్, హై బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్ రావడం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, క్యాన్సర్ ఎంతగా పెరిగిపోయిందంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక ఎంక్వైరీ కోసం వెళ్తే నేను ఓపీడీ ఎంత మీకు అని అంటే ఓపీడీ పేషెంట్స్ 500 పర్ డే. ఓపీడీ పేషెంట్స్ ఒక క్యాన్సర్ హాస్పిటల్లో 500 ఉన్నారు. అంటే ఎంతగా క్యాన్సర్ పెరిగిపోయింది ఈ రోజు చూడండి. ప్రతి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా మనకు ఒక బ్రాంచెస్ లాగా క్యాన్సర్ హాస్పిటల్స్ ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే వెరీ సీరియస్ కండిషన్. అలాగే ఇక్కడ బాడీ పెయిన్ అవ్వడం, లో రెసిస్టెన్స్ ఉండడం, టాక్సిన్ డిపాజిట్స్, ఓకే, సో వెరికోజ్ వెయిన్స్, బ్లాక్ స్కిన్ స్పాట్స్, ఈ రకంగా ఎన్నో రకాల డిసీజెస్ మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. మరి మనం అన్నాము బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. మరి ఎందుకు అలా జరిగింది? రక్త ప్రసరణ ఎందుకు జరగడం లేదు అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో సర్క్యులేషన్ సిస్టమ్ ప్రాపర్ గా అవ్వడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనము 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, వీటికి మనం ఈ రోజు దూరం అయ్యాము. భూమి మీద ఉన్న మొత్తం జీవరాశి అంతా కూడా ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంటుంది. మన శరీరం కూడా ఆ విధంగానే ఆధారపడి ఉంటుంది. పంచభూతాలలో మొదటి వన్ ఏంటి అంటే పృథ్వీతత్వం, అంటే మన శరీరంలో ఉన్న
ఫ్లెషింగ్ లేదా మాంసం బోన్స్ తో సమానం. సెకండ్ వన్ వచ్చేసి జలతత్వం, అంటే మన బాడీలో ఉన్న రక్తం ఇంకా నీటితో సమానం. మూడోది వచ్చేసి అగ్నితత్వం, అంటే మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. దీనివల్ల మన శరీరంలో డైజెషన్ అంటే జీర్ణక్రియ ప్రాపర్ గా అవుతుంది. నాలుగోది వచ్చేసి వాయుతత్వం, అంటే ఇది మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదోది వచ్చేసి ఆకాశతత్వం, అంటే మన శరీరంలో ఉన్న వాక్యూమ్. సో అంటే ఈ మన శరీరంలో ఉన్న ఈ 5 తత్వాలు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటాయో మన హెల్త్ అనేది కరెక్ట్ గా సరిగ్గా అంటే హెల్దీగా ఉంటది, అంటే మన శరీరం. అలాగే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీలో అన్హెల్దీనెస్ అంటే ఆర్గాన్స్ డీజనరేషన్, అదర్వైజ్ మన శరీరం అనేది అన్హెల్దీగా తయారవుతుంది. మరి ఈ రోజు మనం ముఖ్యంగా 2 విషయాల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఈ 5 పంచతత్వాల్లో భూమి ఇంకా నీరు. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ అనేది మనం చూద్దాం ఈ రోజు. అంటే హ్యూమన్ బాడీ మీద ఎర్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యూనివర్స్ లో ఉన్న అన్ని గ్రహాలలో లేదా ప్లానెట్స్ లో భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది, అంటే జీవం ఉంది. ఎందుకు అంటే భూమి యొక్క అయస్కాంతం మనం చిన్నప్పుడు చదివే ఉంటాం సోషల్ స్టడీస్ లో. ఓకే, సో భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఉన్నాయి. భూమి అంటే దానికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ సీ ఉంటుంది, అంటే ఐరన్ సముద్రం ఉంటుంది. ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది. మరి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనకి ఎలా అర్థం కావాలి అంటే, ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసినంత ఉష్ణోగ్రత ఎంత అంటే 1500 డిగ్రీ సెంటిగ్రేడ్. మరి అంత ఎంత హీట్ ఉంటుంది, ఎంత హాట్ అక్కడ ఉంటుంది, ఎంత అధిక వేడి తీవ్రత ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సో ఇంకా మన భూమి ఏం చేస్తుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది, కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది, అంటే లోపల హాట్ ఐరన్ సీ కూడా అదే వేగంతో తిరుగుతూ ఉంటది కాబట్టి ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్ల హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. ఇది మళ్ళీ ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీగా అది మారుతుంది అనమాట. సో ఇలా ఈ కారణం వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే రెండు రిలీజ్ అవుతాయి, అంటే ఒక గురుత్వాకర్షణ శక్తి మరియు మనకి అయస్కాంత శక్తి. ఈ రెండు ఫోర్సెస్ వల్ల మనం స్టేబుల్ గా ఉంటాం, అలాగే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ మనము స్టేబుల్ గా ఉంటాం. బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనం ఊపిరి పీల్చుకోగలుగుతాము, మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా ఉంటుంది అనమాట. సో మరి ఇది ఈ రోజు మనకు మరి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకో ఇలా తగ్గిపోయింది అనే దానికి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొంతవరకు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అంటే ఒక 50 నుంచి 100 ఇయర్స్ వెనక్కి వెళ్ళినట్లయితే మన జీవన శైలి అప్పుడు ఎలా ఉంది, అంటే మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు మట్టికి దగ్గరగా ఉండేవాళ్ళు, అంటే మట్టి మీద చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు, అలాగే మట్టి మీద డైరెక్ట్ గా పడుకునే వాళ్ళు, అంటే నేల మీద. అలా చేయడం వల్ల వాళ్ళు భూమిలో ఉన్న అయస్కాంతము వాళ్ళ శరీరంలోకి డైరెక్ట్ గా వెళ్ళేది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరిగేది, ఎనర్జీ వచ్చేది, ఇంకా ఎర్తింగ్ అనేది న్యాచురల్ గా జరిగేది అనమాట. సో అందుకే అంటే వాళ్ళ ఇండ్లు చూడండి, వాకిలి చూడండి, వాళ్ళ రోడ్స్ చూడండి, అన్ని కూడా మట్టితోటే ఉండేవి కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే అప్పుడు 100 నుంచి 120 ఇయర్స్ లో జీవించారు. మరి వాళ్ళకి థైరాయిడ్ ఉందా, హార్ట్ అటాక్సా, బ్రెయిన్ స్ట్రోక్సా, వెరికోజ్ ఇలాంటివి అసలు వాళ్ళకి తెలియదు. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్. సో మరి మన పరిస్థితి ఏంటి, ప్రస్తుతం మన జీవన శైలి ఎలా ఉంది? సో అది మనం చూద్దాము. మన జీవన శైలిలో చాలా చాలా మార్పులు వచ్చాయి, మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో మనము ఒక సిమెంట్ ఫ్లోర్ మీద ఈ రోజు బతుకుతున్నాం. కొన్ని లక్షల ఐరన్ టన్నుల అంటే కొన్ని లక్షల టన్నుల ఐరన్ మన చుట్టూ చేరింది. సో మనం ఇంట్లో ఉంటే ఇక్కడ కూడా ఐరన్ ఉంది, మనం బయటికి వెళ్తే అక్కడ ఐరన్ ఉంది. ఇంట్లో చెప్పులు వేసుకొని నడుస్తుంటారు, బయట కూడా మనము చెప్పులు వేసుకొని నడుస్తూ ఉంటాం. సైకిల్ నుంచి ప్లేన్ వరకు అన్ని కూడా ఐరనే. ఓకే, అన్ని ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఐరనే, అపార్ట్మెంట్స్ అంతా ఐరనే, ఎక్కడ చూడు ఐరనే. మరి మనకు ఈరోజు
ఎప్పుడు మనం నేల మీద డైరెక్ట్ గా కాళ్ళు పెట్టి ఎన్ని సంవత్సరాలైంది మనం ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడో చిన్నప్పుడు మనం మట్టిలో ఆడుకున్నది తప్ప తర్వాత మనం అసలు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలే మన మైండ్ లోకి రాదు. మనం ఎప్పుడు కూడా మన బిజీ లైఫ్ మన దాంట్లోనే ఈ టెక్నాలజీతో పాటు మనం కూడా ఉరుకులు పరుగులు వెళ్ళిపోతూనే ఉన్నాం. బట్ మనము ఈ నేచర్ కి దూరం అయిపోయాము. ఈరోజు మనం ఈ మట్టికి దూరం అయిపోయాము. ఈ నేలకు దూరం అయినందువల్ల ఏం జరిగిందంటే చాలా చాలా లాస్ అనేది ఈ రోజు జరిగింది. అంటే ఎప్పుడైతే మన బ్లడ్ లో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ 4 గ్రాముల ఐరన్ కి కావలసినంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందినప్పుడు మాత్రమే పుష్ పుల్ మూవ్మెంట్ తోటి ఆ బ్లడ్ అనేది పల్చగా తయారయ్యి ప్రతి ఆర్గానికి కూడా ఆ బ్లడ్ ఫ్లో అవుతుంది. రక్త ప్రసరణ ప్రాపర్ గా అయ్యి ఆక్సిజన్ అనేది ప్రతి ఆర్గానికి అందుతుంది. ఆ ఆర్గాన్స్ అన్ని కూడా సెల్స్ తోటి తయారవుతాయి. ఆ సెల్ సజీవంగా ఉండాలి అంటే రెండు కావాలి విషయాలుగా. ఒకటి న్యూట్రిషన్ కావాలి, ఇంకొకటి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుంది ఆర్గాన్స్ కి అంటే బ్లడ్ నుంచి అందుతుంది. మరి ఆ బ్లడ్ గాఢంగా తయారైంది అనుకోండి, సో ఎలా ఫ్లో అవుతుంది ముందుకి? ఫ్లో అవ్వడం లేదు కాబట్టే మన ఆర్గన్స్ అన్ని డీజనరేషన్ లోకి వెళ్తున్నాయి. కానీ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అందుతుందో ఆ బ్లడ్ పల్చగా ఉంటుంది, అలాగే ఆర్గాన్స్ అన్ని కూడా ఆక్సిజన్ ప్రాపర్ గా అందుతుంది. ఆర్గాన్స్ అన్ని అంటే హెల్దీగా ఉంటాయి. బట్ ఈ రోజు ఏం జరుగుతుంది అంటే ఆ 4 గ్రాముల ఐరన్ కి కావలసినంత మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే బ్లడ్ కి అందకుండా మన చుట్టూ కొన్ని లక్షల టన్నుల ఐరన్ అనేది లాగేస్తుంది. కాబట్టే ఈ రోజు దీనివల్ల మన హార్ట్ ఏమైంది అంటే టోటల్ గా వీక్ అయిపోయింది. అంటే దీనివల్ల హార్ట్ పంపింగ్ అనేది స్లో డౌన్ అయింది. ఓకే, సో మొత్తం కూడా అది 75 ml అనేది పంపింగ్ చేయాలి. హార్ట్ 75 to 80 ml ప్రతి బీట్ కి అది పంపింగ్ చేయాలి. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి అంటే 1 second is equal to 56 ml అనేది పంపింగ్ చేయాలి. కానీ ఈ రోజు ఏమైందంటే 50 to 60 ml మాత్రమే అది చేయగలుగుతుంది. సో దానివల్ల హార్ట్ మీద ప్రెషర్ వస్తుంది. అన్ని శరీర భాగాలకు ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలో అంత అనేది అవ్వడం లేదు. సో అన్ని ఆర్గాన్ కూడా డిజార్డర్స్ అనేది ఈ రోజు స్టార్ట్ అయ్యామన్నమాట. సో మనం అనుకుంటాం హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మ్యాగ్నెటిక్ శక్తి కరెక్ట్ గా అందడం లేదు కాబట్టి హార్ట్ పంపింగ్ కూడా కరెక్ట్ గా జరగడం లేదు. సో ఇది మనము తెలుసుకోవాలి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంట్ ఈ రోజు. ఓకే, సో మరి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి, మరి ఆరోగ్యం కూడా అంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి అంటే ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ కు వెళ్ళాలి. మరి అలాంటి మెడిసిన్ ఫ్రీ లైఫ్ లోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే సింపుల్, మట్టి ఇళ్లలో ఉండాలి, మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. రైట్, మరి ఇలాంటిది సాధ్యమా ఈ రోజు అంటే సాధ్యం కాదు. ఎందుకు అంటే మనము మన లైఫ్ స్టైల్ కి ఈ టెక్నాలజీకి అలవాటు పడ్డాము. వీటి నుంచి మనం దూరంగా వెళ్ళలేము. ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవుతూ ఇదే లైఫ్ స్టైల్లో ఉంటూ మనం మట్టి తోటి ఎలాగైతే అంటే నేల మీద ఎలాగైతే మనము డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయినప్పుడు వచ్చే లాభం ఇంట్లోనే ఉండేటట్టుగా ఒక న్యాచురల్ బయోమాగ్నెటిక్స్ ప్రోడక్ట్స్ అనేది ఈ రోజు తయారు చేయడం జరిగింది. మరి తయారు చేసిన వారు ఎవరు అంటే ఈ బయోటోరియం ప్రైవేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, సిఎండి, గ్రేట్ లీడర్, మెంటర్, ఇన్వెంటర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, అలాగే ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ వీరు మిస్టర్ సాగర్ జోషి గారు. వీరేం చేశారు అంటే 18 years అపారమైన కృషి దేని మీద చేశారు అంటే బయోమాగ్నెటిజం మీద. ఈ బయోమాగ్నెటిజం మీద చేయడం వల్ల వారికి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనిషికి డిసీజెస్ ఎందుకు వస్తాయి, అలాగే వస్తే ఎందుకు తగ్గడం లేదు అనే విషయం మీద వారు అపారమైన కృషి అంటే దాదాపు 18 సంవత్సరాలు సో దాని మీద చేసి ఈ రోజు వారు మనకు ఒక మంచి ప్రోడక్ట్ అంటే ఇది ఒక వరదానం అనొచ్చు, ఒక సంజీవిని అనొచ్చు, మన గుడ్ లక్ అనొచ్చు, అదృష్టం అనొచ్చు. ఓకే, సో ఎలాంటి మెడిసిన్ లేకుండానే మనము మనకున్న 200+ డిసీజెస్ ని క్యూర్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 3 ప్రోడక్ట్స్ మనకు వస్తాయి. దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. దీని మీద పడుకోవడం వల్ల మట్టి మీద పడుకుంటే ఎలాంటి లాభం ఉంటుందో అలాంటి లాభం మనకి ఇది ఇస్తుంది.
మరి ఇది ఈ మ్యాట్రస్ లో ఎలాంటి మ్యాగ్నెట్స్ పెట్టారు అనేది ముందు మనం చూద్దాము. ఈ మ్యాట్రస్ లో భూమిలో 600 నుంచి 700 అడుగు నుంచి తీసిన బయోమాగ్నెట్ ని వాడారు. ఇది నేచురల్ బయోమాగ్నెట్, హైలీ పోలరైజ్డ్ మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్, అలాగే దీన్ని రేర్ మ్యాగ్నెట్ అని చెప్పొచ్చు. దీనినే మనం నియోడైమ్ అని అంటాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. అలాగే ఇక్కడ స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ గా తయారు చేశారు సైంటిఫిక్ మెథడ్ ద్వారా. దాన్నే మనం నానో బయోటెక్నాలజీ అని అంటాం. ఇది చాలా సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. అలాగే గాస్ మీటర్స్ లో దీన్ని కొలుస్తారు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అయితే మీకు తెలిసే ఉంటుంది. స్పీకర్స్ లో కానివ్వండి, లేదా కబోర్డ్స్ లలో, లేదా మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో వాడుతుంటారు. అది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. కానీ ఇదేంటంటే రేర్ న్యాచురల్ బయోమాగ్నెట్. ఓకే, దీన్ని మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ నియోడైమ్. అలాగే ఇది 1 గ్రామ్ నియోడైమ్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 కేజీ ఆర్డినరీ మ్యాగ్నెట్స్ కి సమానం. అంటే మీరు చూడండి ఎంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ అనేది. ఓకే, సో మ్యాట్రెస్ ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు బెడ్ అయితే, మీరు ఆల్రెడీ బెడ్ ఉంటది కదా, దాని మీద ఈ మ్యాట్రెస్ ని పరిచాలి. పరిచి దాని మీద ఒక బెడ్షీట్ వేయాలి. పిల్లో ప్యాడ్ కూడా వస్తుంది. ఆ పిల్లోలో దీన్ని పెట్టేసి మీరు రాత్రి పడుకున్నప్పుడు, దీంట్లో మ్యాగ్నెట్స్ ఎలా ఉంటాయంటే ఒక వరుస అంతా నార్త్ పోల్ ఉంటుంది, ఒక వరుస అంతా సౌత్ పోల్. ఈ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి. మీరు ఎప్పుడైతే దీని మీద పడుకుంటారో మీ అంటే మీ బ్లడ్ లో ఉన్న ఐరన్ తోటి మ్యాట్రస్ లో ఉన్న నియోడైమ్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ అయ్యి రెండు కూడా పుష్ఫుల్ మూమెంట్ అయ్యి ఆ బ్లడ్ అంతా కూడా అంటే రక్త ప్రసరణ పల్చగా తయారయ్యి అది ప్రతి ఆర్గాన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి టోటల్ అన్ని ఆర్గాన్స్ కూడా ఈజీగా బ్లడ్ అనేది సరఫరా అవుతుంది. మరి దీని వల్ల ఎన్నో డిసీజెస్, అంటే మీకు బ్యాక్ పెయిన్ అవ్వనివ్వండి, లేదా మీకు నిద్ర సరిగా రాకపోవడం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకు అంటే మన శరీరంలో 95% బాడీ రిపేరింగ్ ఇంకా మెయింటెనెన్స్ రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ మీద పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా తయారవుతాయి. ఈ బయోమాగ్నెట్ ద్వారా మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ని చెమట ద్వారా, యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఈ ప్రోడక్ట్ మీరు యూజ్ చేయడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అంటే బాడీలో డిపాజిట్ అయిన టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్తాయి. మరి టాక్సిన్స్ ఎక్కువగా బాడీలో డిపాజిట్ అయితే ఏమవుతుంది అంటే మన బాడీ అంటే వైరస్, బ్యాక్టీరియా ఈజీగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఖచ్చితంగా ఇంకా మీకు నిద్ర కూడా ఎలా వస్తుంది దీంట్లో అంటే మన బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. అది మెలటోనియన్ హార్మోన్ ని స్రవిస్తుంది. ఎప్పుడు అంటే బ్లడ్ సర్క్యులేషన్ దానికి బాగా అందినప్పుడు మాత్రమే. సో ఈ పిల్లో ప్యాడ్ యూజ్ చేయడం ద్వారా మీకు ఏమవుతుంది, మెలటోనియన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దాని వల్ల మీకు నిద్ర అనేది కరెక్ట్ గా రావడం జరుగుతుంది. సో అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, హీలింగ్ మెకానిజం అనేది ప్రాపర్ గా జరుగుతుంది. మన బాడీ మీరు రెగ్యులర్ గా వాడడం వల్ల అది సొంతంగా తనంతట తనే రిపేరింగ్ చేసుకుని అంటే ఆ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ప్రతి డిసీజెస్ కూడా ఎలాంటి మెడిసిన్ లేకుండానే మీకు తగ్గిపోతూ ఉంటుంది. సో హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనం సెకండ్ ప్రోడక్ట్ కూడా చూద్దాం, బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్రోడక్ట్ ప్యాడ్. ఇది ఎందుకు వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. మళ్ళీ మనం ఒక పాత రోజులలో వెళ్ళినట్టయితే మళ్ళీ ఒక 50-100 ఇయర్స్ అంటే ఆ రోజులలో వెళ్తే అప్పుడు మన పూర్వీకులు ఎలా తాగేవాళ్ళు అంటే స్వచ్ఛమైన నీరు త్రాగేవాళ్ళు. స్వచ్ఛమైన నీరు అంటే అర్థం ఏంటి అంటే కొలను నీళ్లు, చెరువు నీరు, నది వాటర్, బావివి, తర్వాత బోరింగ్ వి, రైట్. సో ఇలాంటివంతా స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరు అంటే అర్థం ఏంటి అంటే ఆ నీటిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. భూమి మీద నీరు ప్రవహించడం వల్ల దానిలో టోటల్ మినరల్స్ యాడ్ అవుతాయి. అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆల్రెడీ యాడ్ అవుతుంది. ఇంకా ఆ నీరు పల్చగా ఉంటుంది. దానిలో మాలిక్యూల్స్ 5 to 7 ఉంటాయి. pH 7 నుంచి 8 ఉంటుంది. వాటర్ నేచర్ ఆల్కలైన్ ఉంటుంది. ఇంకా మినరల్స్, మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో అందుకని మన ప్రతి సెల్ కి కూడా 80% వాటర్ అవసరం. ఎందుకంటే దాని లోపల డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ప్రాపర్ ఫంక్షన్ అవ్వాలి అంటే మనం పల్చనైన నీరు అందించాలి మన బాడీకి.
సో దట్ మన పూర్వీకులు ఇలాంటి నేచురల్ వాటర్ తాగే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ అనేది రాలేదు. కానీ ఈ రోజు మన పరిస్థితి ఏంటి, ప్రస్తుతం మన రోజులు మనం ఏంటి, మన కండిషన్ అంటే మనం అంతా కూడా ఈరోజు ఆర్ఓ వాటర్, కెమికల్ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ అనేది మనం తాగుతున్నాం. రోజుల తరబడి ప్లాస్టిక్ క్యాన్స్ లో నీరు నిల్వ ఉండడం వల్ల ఆ నీరు తన సహజ గుణాన్ని కోల్పోతుంది. సో అలాగే ఈ నీటికి టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది 100 కంటే తక్కువగా ఉంటాయి. ఈ ఈ నీళ్ళల్లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. ఈ నీరు హార్డ్ గా తయారయ్యింది. దీంట్లో మాలిక్యూల్స్ కూడా 15 to 17 ఉంటాయి. ఓకే, మరి మాలిక్యూల్స్ అంటే అర్థం ఏంటి అంటే ఆ ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్ అన్నమాట. మీరు ఇప్పుడు సపోజ్ అంటే ఒక ద్రాక్ష గుత్తిని మీ నోటికి అందించారు అంటే అది టోటల్ గా మనం తినగలుగుతామా అంటే తినలేము. మన నోటికి అందిస్తే మనం ఏం చేస్తాము, ఒక్కొక్క ద్రాక్ష తీసుకొని తింటాం. అంటే అది కన్వీనియంట్ మన నోటికి. మరి ఇక్కడ సెల్ పరిస్థితి కూడా అదే. హార్డ్ వాటర్ ఎప్పుడైతే సెల్ కి అందిస్తామో సెల్ కి 80% ఆఫ్ అయితే వాటర్ కావాలి, అది అమాంతం పీల్చేసుకోవాలి. కానీ 15 to 17 మాలిక్యూల్స్ అంటే ఒక ద్రాక్ష గుత్తి సెల్ ముందర పెట్టినందుకు అది పీల్చుకోలేకపోతుంది. అది ఆ విధంగా మన నోటికి ఎలాగైతే ప్రాబ్లం అవుతుందో ఆ సెల్ కి కూడా అలాగే ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి ద్రాక్ష గుత్తిని ఆ సెల్ కి అందిస్తే మరి సెల్ పీల్చుకోలేక ఆ డిఎన్ఏ ప్రాపర్ ఫంక్షన్ అవ్వడానికి వాటర్ సరిగ్గా దొరకనందుకు ఆ సెల్ అనేది డీజెనరేషన్ అంటే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటే రోజులో జరుగుతుందా అంటే ఒక్క రోజులో ఏది జరగదు. ఇది కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ. బాడీలో మనము మన వల్ల మన శరీరంలో ప్రతి ఆర్గాన్ కూడా మెల్లమెల్లగా స్లోగా ఇది స్టార్ట్ అవుతుంది. అందుకే చూడండి క్యాన్సర్ పేషెంట్స్ మనకి సడన్ గా ఏదైనా డిసీజెస్ వస్తే మనం అన్ని టెస్టులు చేసినప్పుడు క్యాన్సర్ గ్రేడ్ 4, గ్రేడ్ 3 అని చెప్తుంటారు, స్టేజ్ 3. అంటే మంచిగా ఉన్నామే, మనకేం అర్థం కాలేదు, సో నేనైతే ఆరోగ్యంగా ఉన్నా అనుకున్నాను, బట్ క్యాన్సర్ ఎలా నాకు అటాక్ అయింది అని అంటుంటారు. ఎందుకు అటాక్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్. వన్ ఆఫ్ ద రీజన్ నీళ్లు, ఈ వాటర్ వల్ల. అంటే ఇలాంటి హార్డ్ వాటర్ మనం ఇచ్చినందుకు సెల్ కి ప్రాపర్ గా నీళ్లు అందనందుకు అది క్యాన్సర్ గా మారిపోయింది. సో ఆ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావట్లేదు. అలాగే ఈ నీళ్లకు pH కూడా మనకు 5 to 6 ఉండాలి, కానీ ఇది ఎసిడిక్ వాటర్, pH అనేది ప్రాపర్ గా లేదు. సో ఈ విధంగా సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. మరి దీనికి రెమెడీగా మనం ఏం చేస్తున్నాం ఈ రోజు అంటే ఇలా ఒక వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది మన సాగర్ జోషి గారు ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఒక బాటిల్ 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ 1.5 లీటర్ కానీ ఎలాంటి మెటీరియల్, ప్లాస్టిక్, గాజుది కానివ్వండి, రాగిది కానివ్వండి, స్టీల్ది కానివ్వండి, మీరు దానికి పెట్టేసి ఆ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ వాటర్ అనేది మ్యాగ్నటైజ్డ్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది అంటే మాలిక్యూల్స్ ఏదైతే ఉందో అది దాని స్ట్రక్చర్ ని మారుస్తుంది. అంటే ఆక్సిజన్ ని ఎన్హాన్స్ చేస్తుంది, దాన్ని ఆ మాలిక్యూల్స్ ని రెడ్యూస్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. దాని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ఈ ఆక్సిజన్ ఏదైతే ఇంక్రీజ్ ఉందో డైరెక్ట్ బ్లడ్ సెల్స్ లో ఫామ్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఇవి రెండు కూడా కొల్లాజిన్ ని ఎలాస్టిక్ ని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఫ్యాటిక్ ని రిలీజ్ చేయడానికి, అలాగే మీ కాన్సన్ట్రేషన్ ని, అలర్ట్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే మన స్టామినాని పెంచుతుంది. మీరు చూడండి మార్నింగ్ జాబ్ కి వెళ్ళారు అంటే సాయంత్రం వచ్చే వరకు మనము అలసిపోతూ ఉంటాం, రైట్? సో అలాంటి అలసట మీకు ఉండదు. మీరు ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ వాటర్ ఒక 3 to 4 లీటర్స్ తాగారు అంటే అదే ఎనర్జీ లెవెల్లో ఉంటారు. అలాగే మీ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఏదైనా కళ్ళు తిరుగుతున్నాయి, లేదా ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నాయి, లేదా ఎసిడిటీ ప్రాబ్లం ఉందంటే, ఏదైనా గట్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా, కడుపుకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా వాటర్ వల్ల మెల్లమెల్లగా అది మనము రిమూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి మెడిసిన్ లేకుండా. అలాగే మూడో ప్రోడక్ట్ కూడా మనం చూద్దాం. సో బయోమ్యాగ్నెట్ రిస్ట్ బెల్ట్, మరి ఇది ఎందుకు వాడాల్సి వచ్చింది అది కూడా మనం చూద్దాము. ఈ రోజులలో అత్యంత డేంజర్ ఏంటి అంటే మన స్మార్ట్ ఫోన్. ఎందుకు స్మార్ట్ ఫోన్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. సైలెంట్ కిల్లర్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే అవసరం, ఇట్స్ కమ్యూనికేషన్ అనుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం అనుకోండి, అదర్వైజ్ జాబ్ పర్పస్ అనుకోండి, బిజినెస్ పర్పస్ అనుకోండి, ఓకే, టైం పాస్ అనుకోండి, ఎనీథింగ్
ఫోన్ అయితే మన ఇప్పుడు 78 ఆర్గాన్లు అయితే నేను అంటున్నాను, బట్ 79వ ఆర్గాన్ ఈ రోజు మనందరికీ కూడా ఫోన్ అయింది, రైట్? సో మరి దాన్ని పక్కకు పెట్టేద్దామా అంటే పెట్టేయము, రైట్? అది పాడైపోతే వెంటనే మార్చేసుకొని ఇంకొక ఫోన్ అన్నా తీసుకుంటాం అప్పు చేసి, కానీ దాన్ని పెట్టే పరిస్థితి ఈ రోజు లేదు. మరి అలాంటిది ఫోన్ వాడుతున్నాం 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్, బట్ దాని నుంచి వచ్చే రేడియేషన్ గురించి మనం ఆలోచిస్తున్నామా? అది రేడియేషన్ ని రిలీజ్ చేస్తుంది. మీరు గూగుల్ సెర్చ్ కూడా చేయొచ్చు. 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ నేను ఫోన్ చూసినప్పుడు ఆ రేడియేషన్ ప్రభావం నా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి డిసీజెస్ నాకు అటాక్ అవుతాయి, నేను ఎంత డేంజర్ జోన్ లో వెళ్ళిపోతున్నాను అనేది మీరు సెర్చ్ చేయొచ్చు. మరి ఏం ప్రాబ్లం అవుతుంది రేడియేషన్ వల్ల అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెడేక్ రావడం, అలాగే నోటి క్యాన్సర్ రావడం, స్కిన్ క్యాన్సర్ రావడం, బ్రెయిన్ ట్యూమర్ రావడం, తర్వాత మెడ వెన్నుపాము మీద ప్రభావం చూపించడం, జ్ఞాపక శక్తి వెళ్ళిపోవడం, తర్వాత మన పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్కిన్ మీద అటాక్ చేయడం, అలాగే ఇన్ఫర్టిలిటీ అంటే సంతానోత్పత్తి వల్ల సంతానోత్పత్తికి సామర్థ్యం అనేది తగ్గిపోవడం, చిన్న పిల్లల్లో ప్రభావం అనేది చూపిస్తుంది చాలా వరకు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి అబార్షన్ కూడా అయ్యే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఓకే, సో పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. అలాగే క్యాన్సర్ కూడా, ఒక రకంగా క్యాన్సర్ కూడా అటాక్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్ ఒక బాంబు బ్లాస్ట్ అవ్వాలి అంటే 1300 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తోటి అది బ్లాస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, మరి మన ఫోన్ వర్క్ ఎలా చేస్తుంది అంటే 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ చేస్తుంది. అంటే మనం ఒక బాంబుని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాం ఈ రోజు, రైట్? సో అది ఎంత ప్రాబ్లం మన మీద చూపిస్తుందనే చూడండి, ఇన్ని రకాల ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి మనం ఆలోచించడం లేదు. దీంతో పాటు హార్ట్ కూడా హై బ్లడ్ ప్రెషర్ కావడం, హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ మీద కూడా విజన్ లాస్, అంటే హియరింగ్ లాస్, హెడేక్, ఇలాంటి ఎన్నో సమస్యలు. ఓకే, సో దీనికి ఇంత ప్రాబ్లం అవుతుంది, కానీ మనం ఫోన్ అనేది ఖచ్చితంగా వాడుతూనే ఉన్నాం. మరి బెల్ట్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెటిక్ బెల్ట్. ఏదైతే పట్టి ఉందో దాంట్లో మ్యాగ్నెట్స్ అనేది ఉంటాయి. అవి మీ చేతికి రిస్ట్ కి పెట్టుకోవాలి. దీంట్లో 2 రకాల బెల్ట్స్ ఇస్తాం, ఒకటైతే సిలికాన్ బెల్ట్, ఇంకొకటి లెదర్ బెల్ట్. లెదర్ బెల్ట్ వచ్చేసి మల్టీపర్పస్ ఉంటుంది. సిలికాన్ బెల్ట్ మీరు ఒకసారి రిస్ట్ బెల్ట్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో మనం ఇక్కడ పిక్చర్ ద్వారా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే బెల్ట్ మీరు పెట్టినప్పుడు మీ రక్తనాళాల్లో రక్తం అనేది గాఢంగా ఉంది, బ్లడ్ అంటే బ్లడ్ సెల్స్, రక్త కణాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి, వాటికి స్పేస్ లేదు ముందుకు వెళ్ళడానికి, రైట్? ఒక్కసారి మీరు మీ రిస్ట్ కి బెల్ట్ పెట్టుకున్నారు అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ లో ఉన్న ఐరన్ తోటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ కలిసి అక్కడ పుష్ పుల్ మూవ్మెంట్ జరిగి ఆ బ్లడ్ అనేది పల్చగా తయారవుతుంది. లోపల ఉన్న రక్త కణాలు అంటే బ్లడ్ సెల్స్ కూడా ఈజీగా ముందుకు ఫ్లో అవుతున్నాయి అన్నమాట. అంటే ఇమీడియట్ గా ఇది అలాంటి వర్క్ చేస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ. ఓకే, ఎవరికైతే లో బీపీ ఉందో వాళ్ళకు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, ఎవరైతే హై బీపీ ఉందో వాళ్ళకు రైట్ హ్యాండ్ కి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ ద్వారా అంటే, మీకు మసిల్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ ఉంటే అది కూడా తగ్గిస్తుంది. మొబైల్ రేడియేషన్ అంటే మీరు ఎప్పుడు ఫోన్ వాడినా, ఎన్ని అవర్స్ వాడినా కూడా మీ చేతికి బెల్ట్ ఉంటే ఆ మొబైల్ రేడియేషన్ నుంచి మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీకు బ్యాక్ పెయిన్ ఉంది, పీరియడ్ పెయిన్ ఉంది, అది కూడా తగ్గిపోతుంది. మీ ఎనర్జీ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆర్థరైటిస్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ లో లెవెల్ చేస్తుంది. మీ బాడీ మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ప్రాపర్ గా ఉంచుతుంది. అలాగే మీకు ఎప్పుడైనా హెడేక్ వచ్చింది అంటే మీరు తల చుట్టూ పెట్టేసుకుంటే మీ మైగ్రేన్ పెయిన్ తగ్గుతుంది. థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో గొంతు చుట్టూ ఆ పట్టి వచ్చేటట్టుగా మీరు ఒక గంట డైలీ ఆ అంటే డైలీ పెట్టుకోవాలి, ఒక 1 అవర్ అలా పెట్టుకుంటే మీ థైరాయిడ్ లెవెల్స్ కూడా తగ్గుతూ వస్తాయి. అలాగే మీకు నెక్ పెయిన్ ఉందంటే నెక్ చుట్టూ ఆ బెల్ట్ పెట్టేసుకోవాలి. ఇంకా చూస్తే మనకి ఎప్పుడైనా పెయిన్ వస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా కింద పడతాము, ఆ కాలు ట్విస్ట్ అవుతుంది, అలా అయినప్పుడు ఏం చేయాలంటే ఆ కాలు ఎక్కడైతే మీకు ప్రాపర్ గా స్వెల్లింగ్ వచ్చిందో ఆ ప్రాంతంలో ఈ బెల్ట్ పెట్టారనుకోండి, టోటల్ గా అక్కడ ఉన్న పెయిన్ అంటే మనకు పెయిన్ అయినప్పుడు ఏమవుతుంది, ఒకటి స్వెల్లింగ్ వస్తుంది, అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, గ్రీనిష్ గా కనపడుతుంది, నొప్పి కూడా ఉంటుంది. సో ఆ ప్రాంతంలో బెల్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ అంటే ఆ నొప్పి ఎందుకు వచ్చిందంటే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, ఆక్సిజన్
ఆక్సిజన్ అనేది తగ్గుతుంది అక్కడ. సో ఈ బెల్ట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న రక్తం తోటి అంటే రక్తంలో ఉన్న ఐరన్ తోటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ఏదైతే క్లాట్ అయిందో అది రిలీజ్ అవుతుంది, అది బ్లడ్ అనేది పల్చగా తయారవుతుంది. సో దాని వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయ్యి ఆక్సిజన్ అక్కడ చేరుతుంది. కాబట్టి ఆ పెయిన్ స్వెల్లింగ్ రెండు కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైనా మీరు నొప్పి అయ్యింది, కింద పడ్డారు, ట్విస్ట్ అయిందంటే ఈ బెల్ట్ మీరు పెట్టేసుకోవాలి. 1 or 2 hours లో మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, రైట్? సో మరి ఈ ప్రోడక్ట్స్ మనం చెప్తున్నాము, ఈ నియోడైమ్ మ్యాగ్నెట్ అనేది మనం చెప్తున్నాము, మరి ఎవరు వాడారు? ఓకే, సో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వాడుతున్నారు. అంటే నాసా సైంటిస్టులు ఎప్పుడైతే స్పేస్ లో వెళ్ళారో, స్పేస్ లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మన మామూలు 1 minute. సో ఎవరైతే నాసా సైంటిస్టులు ఉన్నారో, కామన్ గా మనము రాకెట్ లో స్పేస్ లో వెళ్ళాలంటే మనం వాడుతున్న ఇప్పుడు నార్మల్ డ్రెస్ లో వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు, అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండదు, ఆ తర్వాత ఆక్సిజన్ కూడా ఉండదు. మరి అందుకనే స్పేస్ సూట్ అనేది ఒకటి తయారు చేసిండ్రు. ఆస్ట్రోనాట్స్ వెళ్ళేటప్పుడు ఆ స్పేస్ సూట్, స్పెషల్ స్పేస్ సూట్ ఉంటుంది, అది వేసుకొని మాత్రమే వెళ్ళగలిగారు. సో దాంట్లో నియోడైమ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ నియోడైమ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో అవి ఉండడం వల్లనే వాళ్ళు ప్రాపర్ గా అక్కడ జీవించగలుగుతారు. అంటే వాళ్ళకు గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నియోడైమ్ మ్యాగ్నెట్స్ అనేది వాడుతున్నారు. మరి దాని కాస్ట్ అమెరికన్ డాలర్స్ లో చూస్తే 12 మిలియన్ అమెరికన్ డాలర్స్. ఓకే, సో మరి మన కరెన్సీలో చూస్తే కనుక ఇండియన్ కరెన్సీలో 84 crores, 84 కోట్లు. ఓకే, సో ఇంత ఉన్నది మనము వాడుతున్నాం. మరి ఈ రోజు ఈ ప్రోడక్ట్ ని ఎవరెవరు వాడుతున్నారు అంటే, ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బాబు మోహన్ గారు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, సుమన్ గారు, అలాగే మహారాష్ట్ర మనసే అధ్యక్షుడు, తర్వాత మనకు మహారాష్ట్ర సీఎం మిస్టర్ ఏక్నాథ్ షిండే గారు, అలాగే మన రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు, అలాగే మనకి ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ తనికెళ్ళ భరణి గారు, ఇలా అందరూ వాడుతున్నారు. మరి ఎందుకు ఫేమస్ పర్సన్ వాడుతున్నారు దీన్ని అంటే, ప్రతి ఒక్కరం మనుషులమే, అందరి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, అందరికీ ప్రాపర్ గా బ్లడ్ అనేది ఫామ్ అంటే క్లియర్ గా సర్క్యులేషన్ అవ్వాలి, ఆక్సిజన్ లెవెల్స్ అందరికీ కావాలి. సో దట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఆరోగ్య సమస్యలతో అందరూ బాధపడుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా కావాలి, ఎందుకంటే ఆర్గాన్స్ లోపల ఎలా ఉన్నాయి ఏంటి, అలాగే ముందు మనకి ఏం జరగకుండా ఉండడానికి ఒక ప్రివెన్షన్ గా మనం వాడాలి. మరి ఈ అయస్కాంత శక్తి గురించి నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. సో మెనీ నాలెడ్జ్ నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు సో మెనీ అలాగే ఈ బయోమాగ్నెటిక్స్ ప్రోడక్ట్స్ అనేది ఎన్నో హెల్త్ ఇష్యూస్, అంటే చాలా హెల్త్ ఇష్యూస్ మనకు ఉన్నాయి ఈ రోజు. ఏది హెల్త్ ఇష్యూస్ ఉన్నాక కూడా ఈ మ్యాగ్నెటిజం వల్ల మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇది అన్ని రకాల జబ్బులకి పని చేస్తుంది, కానీ ఏ జబ్బుకి కూడా మందు కాదు. ఇది మీరు అండర్లైన్ చేసుకో, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇది ఒక సపోర్టింగ్ థెరపీ అంటాం. ఓకే, ఈ బయోటోరియం ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే రక్త సరఫరాని మెరుగుపరుస్తుంది, ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది అనమాట. దీని వల్ల అన్ని రోగాలు కూడా మనకి తగ్గిపోతున్నాయి. మరి ఇక్కడ ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అంటే, ముగ్గురు వ్యక్తులు అయితే ఇక్కడ వాడకూడదు. ఒకరు ప్రెగ్నెంట్ లేడీ వాడకూడదు, ఎందుకంటే మదర్ హార్ట్ అలాగే బేబీ హార్ట్ ఇద్దరిది కూడా ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవ్వదు, కాబట్టి మనం ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇయ్యము, కానీ వాళ్ళు మ్యాగ్నెటిక్ వాటర్ ఓన్లీ తాగొచ్చు. ఓకే, అలాగే పేస్ మేకర్ యూజర్స్ మనం రికమెండ్ చేయము. పేస్ మేకర్ అంటే ఎవరికైతే హార్ట్ యొక్క పల్స్ రేట్ తక్కువగా ఉంటుందో వారికి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పేస్ మేకర్ ని అమరుస్తారు డాక్టర్స్. సో హార్ట్ దగ్గర అదేం చేస్తుందంటే హార్ట్ పల్స్ రేట్ ని మెయింటైన్ చేస్తుంది. కానీ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, ఎలక్ట్రానిక్ డివైస్ ని ఆకర్షిస్తుంది. కాబట్టి మనము పేస్ మేకర్ యూజర్స్ కి
ఈ ప్రోడక్ట్ ఇవ్వం. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఉంటారు. అంటే షుగర్ కి అంటే డయాబెటిక్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ టాబ్లెట్ రూపంలో ఇస్తారు లేదా ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు ఇన్సులిన్. కానీ వెరీ రేర్ కేసెస్ లో ఈ డివైస్ అనేది అమర్చాల్సి వస్తుంది. ఆ డివైజ్ మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇన్సులిన్ లెవెల్ ని. సో అలాంటిది అది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో దాని వల్ల అది మన మ్యాగ్నెటిజం వల్ల అది పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనకు ఇన్సులిన్ పంప్ యూజర్స్ కి మనం ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయం. అలాగే మీరు మ్యాట్రెస్ మీద ఎలాంటి గ్యాడ్జెట్స్ కానివ్వండి, అంటే ఫోన్ కానివ్వండి లేదా ల్యాప్టాప్ కానివ్వండి, టేప్ రికార్డ్ కానివ్వండి, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది పెట్టకూడదు. మ్యాగ్నెట్ కి అయితే 100 years లైఫ్ ఉంది. ఓకే, నియోడెమ్ మ్యాగ్నెట్. కానీ ఆ గ్యాజెట్ పాడైపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఫోన్ పెట్టారు అంటే దాని బ్యాటరీ పాడైపోతుంది, ల్యాప్టాప్ బ్యాటరీ పాడైపోతుంది, మ్యాగ్నెటిక్ ఏం కాదు. ఓకే, అలాగే దీన్ని ఎండలో అనేది ఎక్కువగా పెట్టకూడదు. ఇంకా వాష్ అనేది చేయకూడదు. వాష్ ఎందుకు చేయకూడదు అంటే మన మ్యాట్రెస్ లో ఒకటి నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో మ్యాగ్నెట్స్ అనేది అమర్చబడి ఉంటాయి. మీరు ఉతికిన తర్వాత ఒకటి ఫ్యాబ్రిక్ అయితే పాడైపోతుంది. సెకండ్ వన్, ఏదైతే నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్ లో ఉన్న మ్యాగ్నెట్స్ అవి డిస్లొకేట్ అవుతాయి, అంటే వాటి ప్లేస్ చేంజ్ అవుతుంది. కాబట్టి అది మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు. సో రిజల్ట్ కూడా రాదు. కాబట్టి మనం ఉతకకూడదు. మనం జనరల్ గా మనం ఉన్న ఇంట్లో ఉన్న బెడ్స్ ఉతకం కదా, ఎన్ని ఇయర్స్ అలాగే ఉంటాయి. సో ఇది కూడా మనము అందుకే దాని మీద బెడ్షీట్ వేయాలని చెప్తున్నాం. ఆ బెడ్షీట్ ని మాత్రం మీరు వాష్ చేయాలి, దీన్ని మాత్రం వాష్ చేయొద్దు. అలాగే మన కంపెనీకి ఎన్నో లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అయితే సో మెనీ వచ్చాయి. అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, ట్రోఫీస్ కానీ చాలా వచ్చాయి. ఓకే, ఈ సర్టిఫికేట్ లో చూసుకుంటే ముఖ్యంగా మనము కొన్ని అయితే నేను చెప్పాలి ఇక్కడ. లీగల్ సర్టిఫికేట్స్, ఎంఎస్ఎంఈ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీని నుంచి సర్టిఫికేట్ ట్రోఫీ వచ్చాయి. ఇంకా FICCI నుంచి కూడా మనకు సర్టిఫికేట్ ట్రోఫీలు వచ్చాయి. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలాగే FIDSI అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి సర్టిఫికేట్ రావడం జరిగింది. అలాగే AIME అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్, దీని నుంచి కూడా మనకి ట్రోఫీ రావడం జరిగింది. ఇంకా చూస్తే కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ కూడా వచ్చింది. ట్రోఫీలో చూసుకుంటే గనక మనకి ముఖ్యంగా ఒకదాని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. అదేంటంటే మనకు కరోనా టైంలో కంపెనీ చేసిన సేవలకి, అంటే 2000 పీపుల్ ని అప్పుడు సేవ్ చేసింది కంపెనీ. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరోనా టైంలో ఆక్సిజన్ లెవెల్స్ అందరికి తగ్గాయి. సో మన ప్రోడక్ట్ ఆక్సిజన్ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది. ఎట్లా అంటే బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ని ప్రాపర్ గా ఉంచుతుంది. కాబట్టి కరోనా టైంలో ఆ హెల్ప్ చేసినందుకు కంపెనీకి ఆయుష్ మంత్రాలయ నుంచి కరోనా యోద్ధ అవార్డ్ అనే ప్రెస్టీజియస్ అవార్డ్ రావడం జరిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనము ఈ బయోమాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్స్ ని ఎవరు వాడాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరికి, రైట్? సో ఇక్కడ ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో వారు 100% వాడాలి. ఓకే, ఎవరికైతే వ్యాధులు లేవో మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అంటే మీరు 200% వాడాలి. ఎందుకంటే రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే అది రాకుండా జాగ్రత్త పడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఈ 78 ఆర్గాన్స్ కి ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. మనం అనుకుంటాం హార్ట్ పేషెంట్ అంటే హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోతున్నారు, మన ముందు చూస్తున్నాం. అరే ఈ వ్యక్తి అయితే చాలా బాగున్నారు, అసలు బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, సంపూర్ణ ఆరోగ్యం, కానీ ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది, ఆక్సిజన్ లెవెల్ లేవు, ప్రతి ఆర్గానికి కూడా ఆక్సిజన్ అందనందువల్లనే ఈరోజు ఇది ఒక్క రోజులో జరగదు. నేను అంటే ముందు కూడా చెప్పాను, అది మెల్లమెల్లగా లోపల జరుగుతుంది. అది ఏంటో జరగదు కాబట్టే మనం ఈ ప్రోడక్ట్ వాడాలి. మనకు తెలియదు కాబట్టి ప్రోడక్ట్ వాడాలి, ఒక ప్రివెన్షన్ లాగా అన్నమాట. ఒక్కసారి మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్తే మనకు సో మెనీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. మరి మన దగ్గర
డబ్బు కూడా ఉండాలి అంత ఈరోజు ఛాలెంజ్ అన్నమాట. సో దానికి తగ్గట్టుగా మీరు పేపర్ లో కూడా చూడొచ్చు, గుట్టుగా వ్యాధులు అనే ఒక ఆర్టికల్ వచ్చింది ఈ మధ్యలో న్యూస్ పేపర్ లో. అదేంటంటే అపోలో హాస్పిటల్స్ వాళ్ళు హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 అనే ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశారు. ఓకే, అందులో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 23% వాళ్ళకు హై బీపీ, 55% వాళ్ళకి అంటే ప్రీ హైపర్ టెన్షన్, అలాగే 25% పర్సన్స్ కి షుగర్ పేషెంట్స్, 34% ప్రీ డయాబెటిక్ స్టేజ్, 45% గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 5% గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, ఇలా రిపోర్ట్స్ వచ్చాయి. అంటే లక్షలాది మంది దీర్ఘకాలిక వ్యాధులన్నీ తెలియకుండానే ఈరోజు జీవిస్తున్నారు. వారికే తెలియదు లోపల ఏం జరుగుతుంది. ఇన్ని ఉన్నాయి, ఒక్కసారి టెస్ట్ చేపిస్తే మనకు అన్ని బయటపడతాయి. ఓకే, సో మనం ఏం చేస్తాం, ప్రాబ్లం వచ్చినప్పుడు టెస్ట్లకు వెళ్తుంటాం. అంటే ఫ్రీక్వెన్సీ హెల్త్ చెకప్స్ మనం చెయ్యం. అట్లీస్ట్ 3 months కో 6 months కో హెల్త్ చెకప్ చేయాలి. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉంది. ఇంతకు ముందు ఎలా ఉండేది, 50 years వచ్చిన వాళ్ళు ఒక 3 నెలలకో 6 నెలలకో టెస్టులు చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, 20 ఏళ్ల నుంచే మనం హెల్త్ చెకప్ చేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఓకే, సో ఈ రోజు ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అలాగే మరి మీ కుటుంబ ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, సెల్ఫ్ అనలైజేషన్ అనేది ఈరోజు చేసుకోవాలి. సో ఇక్కడ చూపించిన విధంగా ఎన్నో వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి, నిత్యావసర వస్తువులు అనుకోవచ్చు. అంటే మన ఇంట్లో రెగ్యులర్ గా మనము యూజ్ చేసేది మొబైల్ ఫోన్ దాంట్లో ముందుగా చెప్పుకోదగ్గది, రైట్? సో ఇంట్లో నలుగురు ఉన్నారంటే 4 ఫోన్లు ఖచ్చితంగా ఉంటాయి. 4 కాదు, ఒకరొకరికి 2 ఫోన్లు, 3 ఫోన్లు మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నాం. సో మరి అలాంటప్పుడు ఒక ఫోన్ కాస్ట్ ఎంత పడుతుంది, మినిమం 20,000, రైట్? సో అలాగే ఇంట్లో ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, బైక్ ఉంటుంది, టీవీ ఉంటుంది, లగ్జూరియస్ ఫర్నిచర్ ఉంటుంది, కార్ ఉంటుంది. సో ఇవన్నిటితో పాటు ఒక ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకు ఇన్సూరెన్స్? ఇప్పుడు మనం అంటాం నా హెల్త్ బాగుంది, సో నాకేం అవసరము అని అంటుంటాం. సో మరి హెల్త్ అనేది ఈరోజు ఇన్సూరెన్స్ కార్డ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకు తీసుకుంటున్నాం అంటే, నాకు ఇప్పుడైనా ఏదైనా జరిగితే నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక ఇన్సూరెన్స్ ఉంటే నేను ఆ డబ్బులు కట్టక్కర్లేదు, నేను సేవ్ అయిపోతాను డబ్బు పరంగా, ఫైనాన్షియల్ గా. ఓకే, అంటే ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి అవుతుంది అనేది అయితే ఉంది మైండ్ లో. అందుకే కదా ఇన్సూరెన్స్ తీసుకున్నాం, కాదు అనేది గట్టిగా ఎవరం లేము. సో అందుకే ఈ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్ట్ మేబీ 10 lakhs వరకు ఉంటది, 20 lakhs ఉంటది, 5 lakhs ఉంటది, రైట్? సో మరి ఈ అన్ని వస్తువులు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు దీంట్లో ఏదైనా ఒక వస్తువు మనల్ని కాపాడుతుందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏదైనా కాపాడుతుందా అంటే ఉల్టా అది మనల్ని, మనకు అనారోగ్యం చేసేదే ఇవన్నీ, ఏది కూడా హెల్తీ ఇవ్వదు. కానీ అది అవసరం మనకి. ఈ అన్ని ప్రోడక్ట్స్ తో పాటు, ఇక్కడ ఉన్న అన్ని వస్తువులతో పాటు ఈ బయోటోరియం ఒక్క ప్రోడక్ట్ అక్కడ పెట్టారు, ఒక కిట్ అక్కడ పెట్టారు అంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీకు బీపీ ఎక్కువైంది, బెల్ట్ పెట్టేసుకోండి. అది మీకు థైరాయిడ్ ఎక్కువైంది, బెల్ట్ పెట్టుకోండి. మీకు బ్యాక్ పెయిన్ ఉంది, మ్యాట్రెస్ మీద పడుకోండి. షుగర్ లెవెల్ ఎక్కువైంది, మ్యాట్రెస్ మీద పడుకోండి. మీకు స్వెల్లింగ్ వచ్చింది, బెల్ట్ అక్కడ పెట్టేసేయండి. మీ ఎనర్జీ డౌన్ అయిపోయింది, మీకు వీక్నెస్ వచ్చింది, నీళ్లు తాగండి, మ్యాగ్నెటిక్ వాటర్. సో ఇలా మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో ఇది మనం ఈరోజు ఆలోచించాలి. ఓకే, అలాగే మార్కెట్ లో ఏ రకమైన స్పేర్ పార్ట్ కూడా ఖచ్చితంగా దొరుకుతుంది, రైట్? అంటే మీకు బైక్ ఉంది, ఇంజన్ ఆయిల్ కావాలి అంటే ఇమీడియట్ గా షాప్ లో దొరుకుతుంది. ఒక మొబైల్ ఫోన్ పాడైపోయింది, దాని పార్ట్, కంప్యూటర్ పాడైపోయింది, దాని పార్ట్, ఎవ్రీథింగ్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఈ రోజు ఇన్స్టెంట్లీ. మరి మన ఆరోగ్యం, మన లోపల ఉన్న 78 ఆర్గాన్ల ఏదైనా ఒకటి పాడైపోయింది అంటే మార్కెట్ లో దొరుకుతుందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మరి WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కాస్ట్ 322 crores. అంటే మనం ఆల్రెడీ కోటీశ్వర్లం అన్నమాట. మన దగ్గర డబ్బు లేదు అంట కాదు, మన దగ్గర మనం పుట్టుకతోటే కోటీశ్వర్లం.
మరి ఇంత వాల్యుబుల్ శరీరానికి మనము ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ మీరు తీసుకున్నారు అంటే ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం? ఒక స్క్రీన్ గార్డ్ వేసేస్తాం. ఎందుకు అంటే అది ₹1,00,000 కాస్ట్ అన్నా తీసుకుంటాం, 50,000 తీసుకుంటాం, 30,000 ఫోన్ తీసుకుంటాం. మరి అది కింద పడ్డది అంటే అది డ్యామేజ్ అవుతుంది. నా ₹1,00,000 కానీ 50,000 కానీ నాకు లాస్ అవుతుంది, డిస్ప్లే మొత్తం పోతుంది. కాబట్టి మనం ఒక ప్రొటెక్షన్ గా దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేస్తున్నాం. అంటే డబ్బు అక్కడ 50,000 లాస్ అవుతుందని ఇమీడియట్ గా వేసేస్తున్నాం. మరి 322 crores 322 కోట్ల విలువైన మన శరీర భాగాలకి మనం ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నాం రైట్ నౌ? ఏ ప్రొటెక్షన్ ఇస్తున్నాం? ఏదీ లేదు. ఉల్టా దాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం మనం మొత్తానికి. సో ఇది మనం ఆలోచించాలి. మన ఫోన్ కి ఎలాగైతే స్క్రీన్ గార్డ్ వేస్తున్నారో మన శరీర భాగాలకి, మీ శరీర భాగాలకు ఒక స్క్రీన్ గార్డ్ ఏంటంటే ఈ బయోటోనియం కంపెనీ మ్యాగ్నెటిక్ కిట్, బయో మ్యాగ్నెట్ కిట్ మాత్రమే. సో ఇది మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. అలాగే మీరు కాస్ట్ పరంగా కూడా చూస్తే మీరు ఒక్కసారి ప్రోడక్ట్ తీసుకుంటే మీకు 20 సంవత్సరాలు వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మీకు సింగిల్ కిట్ సూపర్ డీలక్స్ ఉన్నది కేటగిరీ 9,800 రూపీస్. అది మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అనిపిస్తుంది 9,800 నేను ఇప్పుడు పెట్టాలా ఈ కిట్ కొనాలంటే, రైట్? అలా మన ఆలోచన. సో దానికి మీరు ఒక లెక్క వేసుకుంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు? 1 year కి 490 రూపీస్, 1 month కి 40 రూపీస్, 1 day కి ఓన్లీ ₹1.40. ఈ రోజు ₹1కి ఏమొస్తుంది చెప్పండి? ఈ రోజు మనకు 322 కోట్ల విలువైన శరీర భాగాలకు మీరు ఒక్క రోజు ఇన్వెస్ట్మెంట్ ₹1 మాత్రమే. అదే మీరు టీ తాగారు, ఇంకేదైనా తిన్నారు హోటల్లో, అట్లీస్ట్ టీ తాగారు అంటే మామూలుగా ₹10, మంచి హోటల్ పోతే ₹20, ఒక 5 star హోటల్ పోతే అదే ₹100. ఓకే, అంటే మన ఆరోగ్యము డ్యామేజ్ అవ్వడానికి మనము డబ్బులు పెడుతున్నాం ఈ రోజు. మరి ఆరోగ్యం బాగుపరచుకోవడానికి ₹1 పెట్టలేమా? డెఫినెట్లీ పెట్టగలం, రైట్? అలాగే 9,800 సింగిల్ కిట్టే మనకు డబల్ కిట్ లో వస్తుంది 16,500 రూపీస్ లో ఫర్ 20 years. 1 year కి మీకు 825 రూపీస్ అవుతుంది, 1 month కి 69 రూపీస్ అవుతుంది, 1 day కి 2.3 రూపీస్ అవుతుంది. అలాగే దీంట్లో మనకి ఇంకొక కేటగిరీ ఉంది, ప్రీమియం. ప్రీమియం కేటగిరీ చూసుకుంటే సింగిల్ కిట్ వచ్చేసి 10,700 రూపీస్ ఫర్ 20 years. 1 year లో మీ కాస్ట్ ఎంత అవుతుంది? 535 రూపీస్. 1 month కి మీకు 44 రూపీస్ పడుతుంది, ఒక రోజుకి 1.5 రూపీస్, ₹1.50. అదే మీరు డబల్ కిట్ తీసుకుంటే ప్రీమియం లో దాని కాస్ట్ వచ్చేసి 19,300 ఫర్ 1 year 965 రూపీస్ అవుతుంది. అలాగే ఒక మంత్ కి 80 రూపాయలు, ఒక రోజుకి ₹2.60. అంటే మనం షాప్ లో వెళ్తాం ఏదైనా వస్తువు తీసుకురావడానికి. ఓకే, సో వస్తువు తీసుకొస్తాం, దాని నుంచి ఏదైనా ఉపయోగం ఏమి ఉండదు, కానీ అది ఒక 3 months 4 months వస్తుంది, బట్ తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కసారి తీసుకుంటే 20 years వర్క్ చేస్తుంది అనమాట. మరి మీరు ఆలోచించండి, ఖచ్చితంగా ఎంత తక్కువ రేట్లో మన హెల్త్ కి మనం విలువ ఇస్తున్నాం, మన హెల్త్ ని మనం కాపాడుతున్నాం. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరు గ్రేట్ పర్సన్, గ్రేట్ ఇన్వెస్టర్, గ్రేట్ షేర్ మార్కెట్ హోల్డర్ రాకేష్ జుంఝున్వాలా. వీరు 50,000 కోట్లు సంపాదించిన వ్యక్తి. ఓకే, అంటే ఎంత గ్రేట్ పర్సన్ అంటే ఆయన చనిపోయే ముందు, వీరు చనిపోయడం జరిగింది, చనిపోయే ముందు ఒక మాట వెళ్ళిపోయారనమాట. ఏం మాట చెప్పారు అంటే, మై రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్. అంటే ఎన్నో పెట్టుబడులు షేర్ మార్కెట్ లో ఎన్నో పెట్టుబడులు పెట్టారు, ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేశారు, కానీ ఆరోగ్యం మీద ఆయన ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఆయన లైఫ్ లో ఎప్పుడూ చేయలేదు అనమాట. ఎప్పుడు షేర్ మార్కెట్ లో అక్కడ పెట్టి చాలా ఫేమస్ అయ్యారు, డబ్బుకు కొదువ లేదు ఆయనకి, కానీ ఆయన అస్సలు ఒక్క రోజు కూడా ఆరోగ్యం గురించి ఆయన పట్టించుకోలేదు. సో ఆయన అందుకే అనారోగ్యంతో ఈరోజు 50,000 కోట్లు ఉంటే కూడా ఆయన కాపాడలేదు, ఆ డబ్బులు ఆయన కాపాడలేకపోయింది లాస్ట్ లో. సో ఆయన చేసిన ఏంటి ఒకటి అంటే, మీరు ఆరోగ్యము అంతా పాడైపోయాక కోట్లు పెడితే దట్ ఈస్ చెత్త ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట మీ లైఫ్ లో.
మీరు ఆరోగ్యం ఉన్నప్పుడు దాని మీద పెడితే దట్ ఈస్ గుడ్ థాట్. కానీ అంతా పాడైపోయింది నా ఆరోగ్యం. అప్పుడు మీరు కోట్లు కోట్లు తెచ్చి కూడా నా ప్రాణాలు కాపాడండి, నా ఆరోగ్యాన్ని కాపాడండి అని అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానంత చెత్త ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి లేదని చెప్పడం జరిగింది. ఎవరు? రాకేష్ జుంఝున్వాలా, ద గ్రేట్ షేర్ మార్కెట్ హోల్డర్ అన్నమాట ఆయన. My worst investment has been my health. I would encourage everybody to invest the most in that. నా ఇన్వెస్ట్మెంట్ ఎంత చెత్తలాగా అయిపోయింది, కానీ మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీ ఆరోగ్యం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక్కసారి టైం దాటిపోయింది అంటే మనము ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్ ఈస్ వేస్ట్, దట్ ఈస్ రోస్ట్ అని చెప్తుంది. అప్పుడు ఉపయోగం లేదన్నమాట. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీ డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందుకు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా అనేది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి, ఒక గుడ్ డెసిషన్ తీసుకోండి. అలాగే మీరు ఈ బయోటోరియం ప్రోడక్ట్ ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంకా 10 మందికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ హాయిగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఇంత టైం ఇచ్చి మీరు పేషెన్సీగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఈరోజు మీ అందరికీ కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనము డౌట్స్ కూడా ఈరోజు షేర్ చేద్దాం ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్.